వచ్చి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న దమయంతి ఆగండి అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే అక్కడ ఉన్న దమయంతి వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న దమయంతి మాత్రం విక్రమ్ తల మీద ఉన్న ముసుగుని తీస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంట్రా విక్రమ్ కృష్ణ, నువ్వు చేసింది ఈ పని, ముసుగు వేసుకొని ఇంత దొంగతనంగా పెళ్లి చేసుకుంటావా అని చెప్పేసి అయితే గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న విక్రమ్ అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న దమయంతి మాత్రం అసలు నీకు దీంతో జరిగింది పెళ్ళే కాదు, ఇక్కడ గుడిలో అసలు ఏ పెళ్లి జరగలేదు అని చెప్పేసి అయితే అంటూ చాలా కోపంగా అయితే రాధ దగ్గరకు వెళ్తూ ఉంటుంది. ఇంతలో రాధ మెడలో ఉన్న తాళిని అయితే తన చేత్తో పట్టుకొని లాగడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న విక్రమ్ అయితే చాలా కోపంగా ఆపండి అని చెప్పేసి అయితే తన చెయ్యిని లాగేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న దమయంతి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడ ఉన్న విక్రమ్ వైపు రాధ వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న విక్రమ్ మాత్రం రాధ మీద చెయ్యి వేసి ఇక నుండి రాధ నా భార్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడ ఉన్న విక్రమ్ వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న దమయంతి మాత్రం ఏంటి విక్రమ్, నువ్వు ఏం మాట్లాడుతున్నావు, దీనిని నువ్వు పెళ్లి చేసుకోవటం ఏంటి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు పట్టించుకోకుండా అక్కడ ఉన్న విక్రమ్ మాత్రం అవును, రాధ నా భార్య, నేను రాధ మెడలో తాళి కట్టాను, నా ఇష్టపూర్వకంగా తాళి కట్టాను కాబట్టి ఇక మీదట రాధ నా భార్య అవుతుంది, నాతో పాటే ఉంటుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు.